ఏలూరు నగరంలో పండగ వాతావరణం నెలకొంది. ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పుట్టినరోజు సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. పేదల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం పాటుపడుతూ చివరకు పుట్టినరోజును కూడా పేదల సంక్షేమమే పరమావధిగా భావించి రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ఎమ్మెల్యే హాజరైనప్పటికీ ఆయన తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బడేటి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ ఆదర్శంగా నిలిచారు. పలు చోట్ల కేక్ కటింగ్లు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. దీనిలో భాగంగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే సోదరుడు, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, ఎమ్మెల్యే చంటి సతీమణి బడేటి మీనా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే సొంత నిధులతో భారీగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ప్రారంభించారు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు పలువురికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అలాగే జనరల్ ఫిజిషియన్ల ఆధ్వర్యంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మాజీ మంత్రి మరడాని రంగారావు చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇదే సమయంలో బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందించడంతో పాటు మందులు ఉచితంగా అందజేశారు. ఆ తర్వాత బడేటి ట్రస్ట్ ఆధ్వర్యంలో 22 మంది పేదలకు తోపుడు బళ్లను, 3 కుట్టె మిషన్లను, 1 వీల్ చైర్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలోనే ఉండాలని ఆకాంక్షించే తన సోదరుడు ఎమ్మెల్యే బడేటి చంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందున ఆయన తరపున పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే బడేటి సతీమణి మీనా మాట్లాడుతూ తన భర్త ఆకాంక్షకు అనుగుణంగా ఆయన పుట్టినరోజున పేదలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో సేవా గుణాన్ని స్ఫూర్తిగా అందరికీ పంచుతున్నారని కొనియాడారు. మహిళా నాయకులు తవ్వ అరుణ్ కుమారి, కడియాల విజయలక్ష్మి మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలన్న తలంపు ఉన్న నాయకుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అని ప్రశంసించారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు మీరావళి, జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, పార్టీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, మోటేపల్లి చంద్రశేఖర్, కోటేశ్వరమ్మ దంపతులు, బెల్లంకొండ కిషోర్, శ్రీలక్ష్మి దంపతులు, కోఆప్షన్ సభ్యుల సిమ్మర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు మరియు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల సభ్యులు, బడేటి అభిమానులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలు జరిగినాయి. పలు కార్యక్రమాలు అందులో ఆయన లేకపోవడం వల్ల మేము అందరం అందులో పాల్గొన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 12 ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మా కుటుంబ సభ్యుడు బడేటి రాధాకృష్ణ చంటి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉండడం కారణంగా ఆయన అందుబాటులో లేకపోవడంతో మా కుటుంబ సభ్యులందరూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బడేటి అభిమానులు అందరి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు మా పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నామండి. వారి జన్మదిన సందర్భంగా ఈ రోజున వారి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బడేటి అభిమానుల మధ్యన ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో 10 చోట్ల జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మెగా మెడికల్ క్యాంపు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తోపుడు బళ్ళు ఇప్పటికీ 150 ఇచ్చారు. ఈ రోజున 21, కుట్టు మిషన్లు ఈ రోజుకి 72 ఇచ్చారు. వాళ్ళ 2 ఇష్టం జరిగింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రోజున బడేటి చంటి గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు ప్రజలందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నారు. ఎందుకంటే మరి ఏలూరులో బడేటి అంటే మా బంధువు అంటారు, బడేటి అంటే మా బలం అంటారు, బడేటి అంటే మా భవిష్యత్తు అంటారు. అలాంటి బడేటికి నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలు భగవంతుడు కల్పించాలని ఆయన అనుకున్న మేము ఎంతో సంతోషిస్తూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. మన జిల్లా అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ సభ్యులు, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన బడేటి ఆఫీస్లో చాలా కార్యక్రమాలు చేశారండి. ఎమ్మెల్యే అవడం అందరూ ప్రజల అదృష్టం అని చెప్పేసి భావిస్తున్నారు. అందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేయడం వల్ల ఆయనకి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి పూజలు చేయడం జరుగుతుంది. అలాంటి మనకి ఎమ్మెల్యే గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మరి ఏలూరు శాసనసభ్యులైనటువంటి బడేటి చంటి గారికి
అందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూసుకున్నట్లయితే మరి వాటన్నింటికీ కూడా ఈ రోజున మెగా క్యాంప్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే మహానదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటూ మరి అందరి తరపున కూడా ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే. ఆయన తరపున ఆయన కుటుంబ సభ్యులు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని గర్వాన్ని మరి పేదలందరికీ కూడా ఉచితంగా మరి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చాలా వరకు కల్పిస్తూ జరిగింది. వైద్య శిబిరంలో చాలామంది డాక్టర్లు కూడా వాళ్ళు వచ్చి నిస్వార్థంగా వచ్చి వాళ్ళ సేవలు అందిస్తూ జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎంత ప్రోత్సహిస్తే మరిన్ని కార్యక్రమాలు చేసి మరింతగా పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మీ అందరి సహకారాలతో ముందు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాటి నుంచి నేటి వరకు కొనసాగుతుంది. అది దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నిరంతరం నిరుపేదల సమక్షంలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఏ కుటుంబంలో సమస్య వచ్చినా వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. మేము బడేటి గారి దగ్గరికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి వాళ్ళు నమ్మటం రావటం ఆ సమస్యలను పరిష్కరించడంలో ఆయన కీలక భూమిక పోషించి ఈరోజు మా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ సంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాది 2వ డివిజను, నా పేరు గంగాధర, 2వ డివిజన్ ఇన్ఛార్జిని. ఈరోజు ఎంతమంది వచ్చి పేద ప్రజలకి చిల్లర వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళకి పళ్ళ బళ్ళు కానీ, అదే హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి బళ్ళు కానీ, స్టిక్లు కానీ, అలాగే బ్లడ్ బ్యాంకు ద్వారాగా ఇన్ని సేవా కార్యక్రమం చేయడం అనేది ఏలూరు చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని మేము అనుకుంటున్నాం.